అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, బాబాగారి సచ్చరిత్ర పుస్తకంలో నుంచి 28వ అధ్యాయంలో మేఘశ్యాముడు అనే భక్తుడు గురించి నేను ఈరోజు వీడియో చేయబోతున్నాను. అతనికి కూడా బాబాగారు స్వప్నంలో దర్శనమిచ్చి, అతను చేయవలసిన పని గురించి చెప్తారు. అయితే అసలు ఈ వీడియో ఏంటంటే, త్రిశూలము, లింగము. అయితే ఇతను శివ పూజ చేస్తుంటాడనమాట. అలాగే బాబాగారిని కూడా పూజిస్తూ ఉంటాడు. అయితే ఏం జరుగుతుందంటే, ఇతను బాబా గారిని 2 చోట్ల పూజిస్తూ ఉంటాడు. ఒకటి నేరుగా మసీదుకొచ్చి అక్కడ హారతి సమయానికి ఉండి ఆయనకి ఏదో సేవ చేయడం ద్వారా పూజ చేస్తూ ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఉండే నానా సాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటాన్ని పూజిస్తూ ఉంటాడు, బాబాగారి పటాన్ని. అయితే ఆహ్, ఈ ప్రకారంగా అతను ఒక సంవత్సరం పాటు పూజ చేస్తాడు 2 చోట్లను. అలా చేయడం మూలాన బాబాగారికి సంతోషం కలుగుతుంది. ఆయన భక్తుని మీద సంతోషం కలుగుతుంది. ప్రేమ కలుగుతుంది. అలా కలిగినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఇతని కలలో కనిపిస్తారు. కనిపించి ఆహ్, గుమ్మం దగ్గర నుంచొని త్రిశూలంని గీయి అని అతని మీద అక్షింతలు జల్లుతూ ఉంటారు అని చెప్పి, త్రిశూలాన్ని గీయి అని చెప్పి అక్షింతలు జల్లుతూ ఉండటం అతనికి స్వప్నంలో కనిపిస్తుంది. అయితే అతను అనుకుంటాడు అది నిజం కాదు, కల అనుకుంటాడు. లేచి చూస్తే ఏమి బాబాగారు కనిపించరు. కానీ బాబాగారు చల్లిన అక్షతలు మాత్రం అక్కడ ఉంటాయి. అది చూసి బాబాగారికి జరిగిందంతా చెప్తాడు. బాబాగారికి చుట్టూ ఉండే భక్తులకు జరిగిందంతా చెప్తాడు. అయితే బాబాగారు అక్కడికి వెళ్ళినప్పుడు అడుగుతారనమాట. నేను చెప్పింది వినిపించలేదా? త్రిశూలం గీయమన్నానుగా గీసావా అని అడుగుతారు. అడిగితే అక్షింతలు కనిపించాయి కానీ మీరు కనిపించకపోవడంతో వేసిన తలుపులు వేసినట్టే ఉండడంతో కల అనుకున్నాను బాబా అని చెప్తాడు. చెప్పినప్పుడు నేను నీ ఇంటికి రావడానికి నాకు తలుపులు అవసరమా, గుమ్మాలు కావాలా నాకు అని బాబాగారు అతన్ని ప్రశ్నిస్తారు. అయితే వెళ్ళి ఇప్పటికైనా ఆలస్యం చేయొద్దు, వెళ్ళి త్రిశూలం గీ, గోడ మీద త్రిశూలం గీ అని చెప్తారు. చెప్పినప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం అతను మేఘశ్యాముడు అనే భక్తుడు త్రిశూలాన్ని గీస్తాడు. త్రిశూలాన్ని గీసిన 2 రోజులకి అతనికి ఒక శివలింగం బాబాగారి దగ్గరికి తీసుకురాబడుతుంది ఒక భక్తుని ద్వారా. అయితే అప్పుడు అదే సమయానికి ఈ మేఘశ్యాముడు అనే అతను అక్కడే ఉంటాడు. అయితే బాబాగారు అతని దగ్గరికి ఆ త్రిశూలాన్ని తీసుకొని, త్రిశూలము ఉన్న చోటకి ఆ శివలింగాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించి దీనిని రోజు పూజించు, నీకు మేలు జరుగుతుందని చెప్తారు. అలా కొన్నాళ్లకు ఈ ఇతని పూజ చేస్తూ ఉన్న క్రమంలో కొన్ని రోజుల తర్వాత అతను కాలం చేస్తాడు. అతను కాలం చేసి